మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుపై గులాబీ పార్టీ స్టాండ్ ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఈ అంశంపై గులాబీ నేతలతో కేసీఆర్ ఏం చర్చించారు? డీలిమిటేషన్పై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు అంశం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీస్తోంది. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయటం, అదేవిధంగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ప్రకారం పెంచడానికి సంబంధించి 3 బిల్లులను కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసింది. డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు గరిష్టంగా 850కి పెరగనున్నాయి. రాష్ట్రాల్లో 815 వరకు లోక్సభ సీట్లు పెరగనుండగా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన లోక్సభ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెబుతున్న డీలిమిటేషన్ విధానంపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను పెట్టడంపై అభ్యంతరాన్ని తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలకు గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఒక స్పష్టతనిచ్చారు. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయటాన్ని స్వాగతిస్తున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. లోక్సభ సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనేది లేదని ఆయన స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్ అస్త్రంలో గులాబీ పార్టీ భాగస్వామ్యం కానుందని కేటీఆర్ స్పష్టతనిచ్చారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. డీలిమిటేషన్ పై తమ పార్టీ అభిప్రాయాలను అప్పుడే కేటీఆర్ చెప్పారు. ఇక తాజాగా డీలిమిటేషన్ అంశంపై కేటీఆర్ మరోసారి రియాక్ట్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో మరో రాజకీయ కుట్ర జరుగుతోందని, లోక్సభ, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం చెప్పిందొకటి, చేసేది మరొకట్లా ఉందని ఆయన అంటున్నారు. డీలిమిటేషన్ తో అన్యాయం చేస్తే దక్షిణాదిలో పెద్ద ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఇదేనని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది దక్షిణ భారతంలో బలమైన ప్రజా ఉద్యమంగా మారుతుందని, ఆ ఉద్యమానికి స్వయంగా కేసీఆర్ నాయకత్వం వహిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా డీలిమిటేషన్ చేయాలని కేటీఆర్ సూచించారు.